ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం ప్రార్థిస్తే మన ప్రార్థన వింటారు. అంత మాత్రమే కాదు, దానికి వెంటనే జవాబు కూడా ఇస్తారు. మనం మాట్లాడినప్పుడు తిరిగి ఆయన కూడా మాట్లాడతారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారా? దేవుని స్వరం మీరు వినగలుగుతున్నారా? మీరు వినలేకపోతున్నారు అంటే కారణం ఏంటి? దేవుడు మీతో మాట్లాడలేకపోతున్నారు అంటే కారణం ఏంటి? దావీదంట దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చేవాడంట. అయ్యా, నేను వారిని తరుముదునా, వారితో పోరాడుదునా, నేను వెళ్ళాలా వద్దా, నేను జయిస్తానా అని అడిగినప్పుడు దేవుడు వెంటనే వెళ్ళు, లేకపోతే ఆర్ వెయిట్ ఆర్ నో అని చెప్తుండేవారు. కొన్నిసార్లు అయితే ఇదిగో యుద్ధాన్ని ఇలా చెయ్యి, అక్కడ దాగి ఉండు, ఆ చెట్ల పొదల చాటున దాగి ఉండు, వారి కాళ్ళ చప్పుడు విన్నప్పుడు నీవు వారిని పోరాడు అని ఇలా వెంటనే ప్రత్యుత్తరం ఇస్తూ ఉండేవారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, కానీ మనం వినలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? దానికి కారణం మనమే. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, మనం వినలేకపోతున్నాం, మనం వినడానికి సమయం కేటాయించలేకపోతున్నాం. ఎప్పుడు మనం ప్రార్థనలో మనమే మాట్లాడుతూ ఉంటాం. చూడండి, ఈ లోకంలో ఒక వ్యక్తి మనతో మాట్లాడడానికి మన దగ్గరకు వచ్చాడు. ఒక సలహా కొరకు వచ్చాడు, లేకపోతే ఒక సూచన కొరకు వచ్చాడు, లేకపోతే ఒక అవసరత కొరకు వచ్చాడు, లేకపోతే ఏదో ఒకటి అడగాలని వచ్చాడు, ఏదైనా చెప్పాలని వచ్చాడు, తన భారం అంతా మనతో చెప్తే తీరుతుందని వచ్చాడు, మనం ఏదైనా సలహా ఇస్తామేమో అని వచ్చాడు. మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడాడు. తిరిగి మనం ఏదైనా చెప్దామనే లోపు అతను వెళ్ళిపోయాడు. ఎలా ఉంటుంది? సేమ్ ప్రార్థనలో కూడా మనం ఇలాగే చేస్తున్నాం. మన భారం అంతా తీరే వరకు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, మనం యాచనలు చేస్తున్నాం, విజ్ఞాపనలు చేస్తున్నాం, మన భారం అంతా ఆయన సన్నిధిలో వదిలేసి వస్తున్నాం. కానీ దేవుడు తిరిగి మాట్లాడాలని ఆశపడుతున్నాడని మర్చిపోతున్నాం. ప్రార్థన అంటే కేవలం ఒకవైపు సంబంధము కాదు, అది రెండు వైపుల సంబంధం. ఇద్దరు మాట్లాడుకున్నటే కదా సంభాషణ. ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఇద్దరు వ్యక్తులు కావాలి కదా. మనం ప్రార్థన అయిపోయిన వెంటనే ఆమెనని దేవునికి కనబడం. దేవుడు ఎలా మనతో మాట్లాడతారు? అందుకే వాక్యం అంటుంది, ఆయన సన్నిధిలో కనిపెట్టాలంట. ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు మనతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? దేవుడు మనకి ఏమైనా చూపించాలనుకుంటున్నారా? దేవుడు మనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దేవుడు మన కొరకు ఏమైనా సిద్ధపరిచారా? దేవుడు మన కొరకు ఏమైనా తెలియజేయాలని ఆశపడుతున్నారా అని కనిపెట్టాలంట. ఆమెనన్న తర్వాత కొద్ది సమయం దానియేలైన దావీదు ఆ రీతిగా కనిపెట్టేవాడు. అందుకే దేవుని స్వరాన్ని అతను వినగలిగాడు. ఈరోజు దేవుని స్వరం మీరు కూడా వినాలని ఆశపడుతున్నట్లయితే ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోకండి. ఆయన ఏదో చెప్పాలని ఆశపడుతున్నారు, ఏదో మీకు చూపించాలని ఆశపడుతున్నారు, ఏదో తెలియజేయాలనుకుంటున్నారు. రాబోయే సంగతులను గురించో, లేకపోతే మనం మార్చుకోవాల్సినవో, లేకపోతే ఆయన మన కొరకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, ఏ రీతిగా మరి పోరాడాలని ఆశపడుతున్నారో, ఏ రీతిగా మనం జయం పొందుకుంటామో, ఆయన మనకు పరిష్కారాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆ సమయంలో మనం ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేనని వెళ్ళిపోతే ఆయన స్వరాన్ని మనం వినలేము. కాబట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత వేచి ఉందాం. మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా మాట్లాడతారు, మనం ఏ రీతిగా కనిపెట్టాలి అనేవి చాలా విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ప్రతిరోజు వాక్యమును చదువుతూ ఉండాలి. బైబిల్ మనలను యథార్థమైన ప్రార్థనలోనికి నడిపిస్తుంది. దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనం దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడుతూ ఉంటాము. అందుకే గొప్ప గొప్ప దైవజనులు అంటూ ఉంటారు, ప్రార్థించడానికి ముందు కొన్ని వాక్యాలైనా ధ్యానించండి. అది మన ప్రార్థన మంటకు ఒక నూనె వలె ఉంటుంది, అది ప్రార్థన మంటని ఇంకా రగిలిస్తుంది అని చెప్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా వారు అంటారు, ముందు ఆయన స్వరం వినబడనియండి, ఆయన ధ్వని మీ ప్రార్థన జీవితాన్ని తట్టి లేపుతుంది. మిషనరీస్ ఏంటి, గొప్ప గొప్ప దైవజనులేంటి, సేవకులేంటి, బైబిల్లోని భక్తులేంటి, విజ్ఞాపనకర్తలేంటి, వారందరూ కూడా వారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థించేవారు. దేవుని వాక్యములను పునాదిగా చేసుకుని వారు జీవిస్తూ ఉండేవారు. వారి ప్రార్థనలో తప్పకుండా వాక్య సువాసన వీస్తూ ఉండేది. ఉన్నతమైన జీవితం జీవించడానికి, ఉత్తమమైన క్రైస్తవ లక్షణాలను కలిగి ఉండడానికి, దేవుని సంతోషపెట్టే వారిగా ఉండడానికి, దేవుని లోకానికి చూపించాలి అంటే మనం కలిగి ఉండవలసినవి ముఖ్యమైనవి రెండు. ఏంటంటే ప్రార్థన, వాక్యం. ఈ రెండు చాలా అత్యవసరం మనకి. ఈ లోకంలో ఒక పక్షి పైకి ఎగరాలి అంటే రెండు రెక్కలు ఎలాగో, మనం ఆధ్యాత్మికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ విషయంలోనైనా ఎదగాలి అంటే రెండు రెక్కలు లాంటివే వాక్యము, ప్రార్థన. ఒక రైలు బండిని లాక్కొని వెళ్ళే ఇంజన్లో విద్యుత్ శక్తి ప్రార్థన అయితే, ఆ రైలు బండిని సరైన మార్గంలో నడిపించే ఆ రైలు పట్టాలే వాక్యం. అందులో విద్యుత్ శక్తి ఉన్న పట్టాలు లేకపోతే ట్రైన్ అక్కడే ఉంటుంది.
ఒకవేళ ట్రైన్ పట్టాలు సరిగ్గా ఉన్నా అందులో విద్యుత్ శక్తి లేకపోతే ట్రైన్ అక్కడే ఉంటుంది. అందుకే 2 ఉన్నప్పుడే ఆ రైలు ముందుకు సాగినట్లు మన జీవితం కూడా అంతే. ప్రార్థన, వాక్యం ఎప్పుడైతే సమానంగా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయో మన జీవితం ఉన్నతముగా ఉంటుంది. కానీ మనం ప్రార్థన ఎక్కువ చేస్తామో, వాక్యం తక్కువగా చదువుతాం. గొప్ప గొప్ప దైవజనుల రహస్యం ఏంటో తెలుసా? వాక్యాన్ని వారు అధికంగా ధ్యానిస్తారు. వారు ప్రార్థనలో సహితం వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఉంటారు. మనం వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నామో దేవుని అంత ప్రేమిస్తున్నాం. మనం వాక్యం ఎంత చదువుతున్నామో అది ఒక కొలబద్ద. దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నాం అనడానికి ఒక కొలబద్ద మనం వాక్యం ఎంత చదువుతున్నాం అనేదే. కనబడే వాక్యాన్ని మనం అధికంగా చదవలేనప్పుడు, కనబడే వాక్యముతో అధిక సమయం కేటాయించలేనప్పుడు, కనబడే వాక్యాన్ని మనం ప్రేమించలేనప్పుడు, కనబడే వాక్యంను మనం వినడానికి సిద్ధంగా లేనప్పుడు దేవునితో ఎలా మనం సమయం గడపగలుగుతాం? ఆ కనబడని దేవుని స్వరాన్ని మనం ఏ రీతిగా వినగలుగుతాం? అందుకే కొంతమంది దైవజనులు అంటారు, ఊరికే ప్రార్థించిన ఎడల ఉబ్బిపోతారు, ఊరికే బైబిల్ చదివిన ఎడల ఎండిపోతారు. అందుకే 2 కూడా సరి సమానంగా ఉన్నప్పుడు మనం పెంపొందుతూ ఉంటాము అని ఒక గొప్ప భక్తుడు అన్నాడు. యథార్థంగా బైబిల్ చదవడం అది మనలను ప్రార్థన జీవితంలోనికి నడిపిస్తుంది. యథార్థంగా మనం ప్రార్థన చేయడం అది బైబిల్ చదవడానికి ఆసక్తిని రగిలిస్తుంది. మనం చేసే ప్రతి ప్రార్థన విన్నపంలో దేవుని వాక్యాన్ని మనం జత చేయాలి. ప్రార్థన వీరులు చేసిన ప్రార్థనలో వాక్యం సువాసన ఎక్కువగా ఉంటుంది. వారు వాక్యాన్ని ఎక్కువగా పలుకుతూ ఉంటారు. ప్రార్థనలో, అయ్యా మీరు ఈ రీతిగా సెలవిచ్చారు, మీరు ఇది చేస్తానన్నారు కదా ప్రభువా, ఇది జరిగిస్తానన్నారు కదా ప్రభువా, నేను ఇలా ఉంటే ఇది ఇస్తానన్నారు కదా ప్రభువా అని ఇలాంటి వాక్యాలన్నీ ఎత్తిపెడుతూ ఉండేవారు వాళ్ళు. వాక్యం ఆధారం చేసుకొని చేసే ప్రార్థనకి ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. వాక్యం మన ప్రార్థనలో లేకపోతే అపవాది పారిపోడు, ఎక్కడికి వెళ్ళడు. మనకు వాక్యం ఎప్పుడైతే తెలుస్తుందో మన మనోనేత్రాలు తెరవబడతాయి. అమ్మో వీరి మనోనేత్రాలు తెరవబడ్డాయి, వీరికి వాక్యం గ్రహించారు, వీరికి సత్యాలు తెలియచేయబడ్డాయని చెప్పి అపవాది పారిపోతాడు. మనకు వాక్యం తెలియనంతసేపు అపవాది ఎక్కడికి పారిపోడు. మనం ఎంతైతే వాక్యం చదవగలుగుతామో అంత మట్టుకే మన ప్రార్థనలో వాక్య సువాసన వీస్తూ ఉంటుంది. అంతే వాక్యాలను ఎత్తిపెట్టి మనం ప్రార్థించగలుగుతాం. ప్రార్థన ఆత్మను మండించేది వాక్యాలు. ఒకవేళ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే మనం వాక్యం చదివినట్లయితే అందులోని భక్తులందరూ కూడా ఏ రీతిగా ప్రార్థించారో వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం గ్రహించగలుగుతాం. వాటిని మన ప్రార్థనలుగా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే క్రీస్తు ప్రార్థనలో మనం దావీదు ప్రార్థనలు అల్లుకొని ఉండడం చూడవచ్చు. స్తుతి కీర్తనలో హన్నా ప్రార్థన సువాసన అక్కడ వీస్తూ ఉంటుంది. సముద్ర అగాధంలో నుండి మొరపెట్టిన యోనా ప్రార్థన అంతా కూడా దావీదు కీర్తనయే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మనం దాటివచ్చు ఈ మార్గాలన్నింటిలోనూ. బైబిల్ భక్తులు ఆల్రెడీ ముందే వాళ్ళు ఎప్పుడో దాటివచ్చి మనకు మార్గాన్ని ముందే సిద్ధపరిచారు. అందుకే పరిస్థితులను బట్టి కాక ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. బైబిల్లో వారు పరిస్థితులను బట్టి వారు చేసిన ప్రార్థనలను మన పరిస్థితులకు తగిన రీతిగా ఉపయోగించుకోవచ్చు. బైబిల్ నుండి మనం ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి అనే అంశాలను చాలా నేర్చుకోవచ్చు. స్తుతి గురించి ఎక్కువగా నేర్చుకోవాలంటే కీర్తనలు అధికంగా చదవాలి. ఒకవేళ మీరు సంఘం కోసం ప్రార్థిస్తున్నప్పుడు పౌలు భక్తుడు చేసిన ప్రార్థనలు ఉపయోగించుకోవచ్చు. మరి లేకపోతే మొదటి స్థితి కొరకు మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఎజ్రా, నెహెమ్యాలు ఏ రీతిగా, దానియేలు ప్రార్థించారో వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ వేదనకరమైన సమయాల గుండా వెళ్తున్నప్పుడు కీర్తనకారుడు ఏ రీతిగా ప్రలాపించాడు, దేవుని సన్నిధిలో ఏ రీతిగా చేశాడో మనం తెలుసుకోవచ్చు. పాపము గురించి ఒకవేళ మనం పాపంలో వెళ్తున్నప్పుడు విడుదల పొందాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నప్పుడు దావీదు చేసిన కీర్తనలు 51 మనం దాని నుండి నేర్చుకోవచ్చు. ఒకవేళ ఉజ్జీవం కోసం ప్రార్థిస్తున్నట్లయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయాన్ని మనం ప్రార్థించవచ్చు. లేకపోతే మనం వాక్యం అధికంగా చదువుతూ ఉన్నట్లయితే దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ప్రార్థించవచ్చు. దేవుడు ఏ గ్రంథంలో ఏ పత్రికలో ఏ మాటలు రాయించారో వాటన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని మన ప్రార్థనలో చేయవచ్చు. అయ్యా మీరు ఇలా సెలవిచ్చారు కదయ్యా, మరియు నా పరిస్థితి ఈ రీతిగానే ఉంది, దీని విషయమే మీరు సహాయం చేస్తారని నీ వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలమందు నీవు ఆదుకునే దేవుడు అని నీ వాక్యం సెలవిస్తుందని మనం ఈ రీతిగా అడగచ్చు దేవుణ్ణి. ఈ రీతిగా మనం వాక్యం పట్ల, ప్రార్థన పట్ల ఆకలి దప్పులు కలిగి ఉందాం. ఆయన వాక్యం అంటుంది, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని. దేవుని సన్నిధిని అధికముగా ఆశిస్తూ ఆయనను సంతోషపెట్టేవారుగా ముందుకు సాగుదాం. అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.